కొత్తగా బొటిక్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? కానీ టైలర్స్ ని ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. నేను స్టిచ్ చేయించుకునే టైలర్ని అడగడము, సో వాళ్ళని అడిగితే వాళ్ళ బిజినెస్ నాకు ఎక్కడ వచ్చేస్తుందో అని దే ఆర్ హైడ్. ఇన్ఫర్మేషన్ కోసం అని నేను యూట్యూబ్ కానీ చాలా చోట్ల చూసాను, బట్ రిలయబుల్గా నాకు ఏది అనిపించలేదు. అనుకుంది నేను ఫుల్ టైంకి కానీ లేదా పీస్ వర్క్ కానీ కంపల్సరీ తీసుకుంటాను. బొటిక్ టైలర్ జెంట్సా లేడీసా మీకు ఏది కావాలి అంటే అది సెలెక్ట్ చేసుకోండి. హాయ్ హలో, వెల్కమ్ టు మగువను బొటిక్. సో మీరు కొత్తగా బొటిక్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? కానీ టైలర్స్ని ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదా? కొంతమంది అయితే అడిగారు, బొటిక్ టూర్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మేము కొత్తగా బొటిక్ స్టార్ట్ చేస్తున్నాము కానీ టైలర్స్ని ఎలా హైర్ చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు అని. సో దానికోసం ఎస్పెషల్గా నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. నేను కూడా నా బ్యాక్గ్రౌండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నుంచి ఇటు షిఫ్ట్ అయ్యానండి. అప్పుడు నాకు చాలా కష్టం అనిపించింది. ఈ ఇన్ఫర్మేషన్ కోసం అని నేను యూట్యూబ్ కానీ చాలా చోట్ల చూసాను, బట్ రిలయబుల్గా నాకు ఏది అనిపించలేదు అండ్ యూజ్ అవ్వలేదు. నా ఫ్రెండ్స్ నా సర్కిల్స్ని కూడా అడిగాను, బట్ దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ డొమైన్. సో వాళ్ళకు కూడా ఈ ప్రాసెస్ గురించి అస్సలు తెలీదు. సో ఓన్లీ నాకు సోర్సెస్ ఏంటంటే నేను స్టిచ్ చేయించుకునే టైలర్ని అడగడము, సో వాళ్ళని అడిగితే వాళ్ళ బిజినెస్ నాకు ఎక్కడ వచ్చేస్తుందో అని దే ఆర్ హైడింగ్. బట్ దెర్ ఈస్ నో నీడ్ టు హైడ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అండి. ఎందుకంటే మన ఒక్క వీధిలోనే చాలా బొటిక్స్, చాలా టైలరింగ్ షాప్స్ అయితే ఉంటున్నాయి. ఎవరి బిజినెస్ వాళ్ళదండి. ఈ ఇన్ఫర్మేషన్ దాచిపెట్టడం వల్ల వాళ్ళ ఏమంటారు, వాళ్ళ బిజినెస్ ఏదో పైకి వెళ్ళిపోదు అండ్ బిజినెస్ ఏదో కిందికి రాదు. ఇది ఏమి పెద్ద ట్రేడ్ సీక్రెట్ కూడా కాదు. సో నాకు ఈ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో ఉంటే చాలామంది ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని నేను నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఫుల్ వీడియో అయితే తీయాలి అనుకున్నాను. సో డీటెయిల్డ్గా అయితే మీకు ఈ వీడియోలో నాకు తెలిసినంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ బొటిక్ చేసుకోవాలంటే చాలా ఉంటాయండి. లైక్ మిషన్ సెలెక్షన్ నుంచి టేబుల్స్ ఏ సైజ్ చేయించుకోవాలి, ఎలాంటి ఏరియాలో బొటిక్ పెట్టుకోవాలి, కస్టమర్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి అండ్ టైలర్స్ని ఎలా హైర్ చేసుకోవాలి, ఇలాంటి డిఫరెంట్ డౌట్స్ స్టార్టింగ్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా లాంగ్ అయిపోతుంది వీడియో. బట్ ఓన్లీ వన్ టాపిక్, టైలర్ని ఎలా హైర్ చేసుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో జనరల్గా ఇప్పుడు 3 టైప్స్ ఉంటాయండి టైలర్ని మనం బొటిక్కి తీసుకోవాలి అంటే. ఫస్ట్ మెథడ్ వచ్చేసి, మీరు ఆల్రెడీ లేదంటే మీకు ఎవరైనా బొటిక్ ఫీల్డ్లో కానీ టైలరింగ్ ఫీల్డ్లో కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పడం. వాళ్ళు టైలరింగ్ చేసే వాళ్ళకి కాంటాక్ట్స్ ఉంటాయి. సో మనం ఒక టైలర్కి చెప్పామనుకోండి, నాకు ఇలా బొటిక్ ఉంది, నేను ఫుల్ టైంకి కానీ లేదా పీస్ వర్క్ కానీ కంపల్సరీ తీసుకుంటాను, సో నాకు చెప్పండి అని వాళ్ళకి చెప్తే వాళ్ళు టైలర్ వాళ్ళకి చెప్తారనమాట. టైలరింగ్లో కూడా టైలర్స్కి మనం డిఫరెంట్గా పేమెంట్ మెథడ్స్ ఉంటాయి. అది కూడా ఒక పెద్ద వీడియోనే అవుతుంది. సో టైలర్స్కి ఎలా పేమెంట్ చేయాలి అన్నది నేను ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి, దాని గురించి కూడా ఒక వీడియో తీసి పెడతాను. బట్ టైలర్స్కి వేజెస్ అనేవి చాలా మెథడ్స్ ఉంటాయి. మనకి సాఫ్ట్వేర్లో లాగా కానీ టీచింగ్ ఫీల్డ్లో కానీ అదర్ ఫీల్డ్స్లో పేమెంట్ మెథడ్స్ డిఫరెంట్ ఉంటుంది, బట్ టైలరింగ్ వాళ్ళకి పేమెంట్ మెథడ్స్ డిఫరెంట్ ఉంటాయి. దాని గురించి నేను డిఫరెంట్ వీడియోలో చెప్తాను. బట్ టైలర్స్ని అయితే ఒకటి తెలిసిన వాళ్ళ ద్వారా రెఫరెన్సెస్. సెకండ్, మీరు ఏదైనా ఒక బోర్డు కానీ లేదంటే ఒక బ్యానర్ కానీ చేయించుకొని టైలర్ కావాలి ఇక్కడ పని చేయడానికి అన్నట్టుగా ఒక బ్యానర్ చేయించుకొని ఏదైనా కొంచెం బాగా విజిబిలిటీ ఉన్న చోట కానీ మెయిన్ రోడ్స్ దగ్గర కానీ అలా బ్యానర్స్ కట్టించి మీ ఫోన్ నెంబర్ ఇస్తే ఎవరైనా టైలర్స్ అవైలబుల్ ఉంటే మీకు డైరెక్ట్గా ఫోన్ చేస్తారు.
సో అప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇది జనరల్గా ప్రతి ఒక్కరు ఫాలో అయ్యేవి ఈ 2 మెథడ్స్. ఈ 2 మెథడ్స్ కాకుండా పల్లెటూర్లలో నాకు తెలియదండి, బట్ సిటీస్లో లైక్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలాంటి ప్లేసెస్లో అయితే క్విక్ కట్ జాబ్స్. సో క్విక్ కట్ జాబ్స్లో చాలామంది టైలర్స్ యాక్టివ్లోనే ఉంటారు. క్విక్కర్స్లో 2 టైప్ ఉందండి యాప్. సో క్విక్కర్ యాప్ ఒకటి ఉంది, క్విక్కర్ జాబ్స్ అనే ఒక యాప్ ఉంది. సో క్విక్కర్ జాబ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీ ఫోన్ నెంబర్ రిజిస్టర్ చేసి ఫ్రీ యాడ్ అయితే పోస్ట్ చేయండి. నేను డీటెయిల్డ్గా క్విక్కర్ జాబ్స్ యాప్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ క్విక్కర్ జాబ్స్ అని ఉంది కదా, ఈ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ లాగిన్ చేశాను. ఇది నా నేమ్ అండ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసేసాను. ఇక్కడ మై యాడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళాక పోస్ట్ యాడ్ అని ఉంటుంది. సో పోస్ట్ యాడ్కి వెళ్ళి జాబ్, సో ఇక్కడ ఫుల్ టైమా, మీకు ఫుల్ టైం కావాలా, టైలర్ పార్ట్ టైమా సెలెక్ట్ చేసుకోండి. నాకు ఫుల్ టైం కావాలి. అండ్ ఇక్కడేమో యాడ్ డీటెయిల్స్. సో ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు. నీడ్ టైలర్ ఫర్ లేడీస్ బొటిక్, ఇలా జాబ్ టైటిల్ ఇచ్చేయచ్చు. అండ్ సెలెక్ట్ ద రోల్, ఇక్కడ టైలర్. సో టైలర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ సబ్ రోల్ బొటిక్ టైలర్, జెంట్సా లేడీసా, మీకు ఏది కావాలి అంటే అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ మినిమం శాలరీ, సో శాలరీ మీరు ఎంత ఇవ్వాలి అనుకుంటున్నారు అని. సో నేను స్టిచ్చింగ్ వాళ్ళకి కాబట్టి 18 to 20,000 అని చెప్పి ఇచ్చేస్తున్నాను. అండ్ కంపెనీ నేమ్ ఇది మ్యాండేటరీ కాదు. డిస్క్రిప్షన్ కూడా మీరు ఇవ్వచ్చు. ఓన్లీ కటింగ్కా, స్టిచ్చింగ్కా, ఓన్లీ స్టిచ్చింగ్కా. సో నాకైతే ఓన్లీ స్టిచ్చింగ్ కావాలి. సో టైలర్ రిక్వైర్డ్ ఫర్ స్టిచ్చింగ్ అని చెప్పి నేను ఇచ్చేసాను. అండ్ జాబ్ లొకేషన్ హైదరాబాద్ అండ్ లొకాలిటీ కొండాపూర్. సో కొండాపూర్. ఈమెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ రిజిస్టర్ది వచ్చేస్తుంది. అండ్ కెన్ దిస్ జాబ్ బీ డన్ రిమోట్లీ? నో. అండ్ వుడ్ యూ లైక్ టు యూస్ క్విక్కర్ రిక్రూట్మెంట్ సర్వీస్ బై పేయింగ్ ద స్మాల్ అడ్వాన్స్? నో, నేనైతే అడ్వాన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ యూ కెన్ ట్రై వితౌట్ అడ్వాన్స్ అండ్ దెన్ జస్ట్ ప్రెస్ పోస్ట్. సో ఇలా మెసేజ్ అయితే వచ్చేస్తుంది వాళ్ళ నుంచి. ఇక్కడ కూడా మనం ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దీంట్లో మన ఇష్టము. ఆర్ యూ కంఫర్టబుల్ విత్ వర్కింగ్ ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైం? నాకైతే ఫుల్ టైం కావాలి. అండ్ లాంగ్వేజెస్ నోన్ ఇఫ్ యు ఆర్ పర్టికులర్, పాస్పోర్ట్, ఇవన్నీ మనకి కావాల్సిన వాటికి రిక్వైర్మెంట్స్ అయితే ఇచ్చేసి సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేస్తే మీ యాడ్ ఇలా సక్సెస్ఫుల్గా పోస్ట్ అయింది అని వచ్చేస్తుంది. సో మన యాడ్ అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ వ్యూ మై యాడ్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళారంటే సో ఇది నా యాడ్ టైటిల్, నీ టైలర్ ఫర్ లేడీస్ బొటిక్. ఓకే, సో మై యాడ్ ఈజ్ పోస్టెడ్. ఇప్పుడు నేను పోస్ట్ చేసిన వెంటనే నాకు యాడ్ వ్యూస్ 2 వచ్చాయి. అంటే నా యాడ్ని 2 మెంబర్స్ని అయితే చూశారు అనేసి. అండ్ బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళి ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది, క్లిక్ హియర్ టు హైర్ అ క్యాండిడేట్స్. సో ఇక్కడ సెర్చ్ చేయొచ్చు మనము, సెర్చ్ ఫర్ క్యాండిడేట్స్. ఇక్కడ టైలర్ కోసం సెర్చ్ చేయండి. సో టైలర్స్ ఎవరెవరైతే ఈ యాప్లో రిజిస్టర్ అయ్యారో వాళ్ళ నేమ్, ఫోన్ నెంబర్, మెసేజ్లు అన్నీ వస్తాయి మనకి. సో వాళ్ళు ఎప్పుడు 13 hours ఎగో యాక్టివ్ ఉన్నారు. సో ఈయన సయ్యద్, నజీమ్, ఫాతిమా, సో 14 hours ఎగో. అంటే వీళ్ళంతా యాక్టివ్గా టైలరింగ్ వర్క్ కోసం చూస్తూ ఉన్న క్యాండిడేట్స్. వీళ్ళకి ఫోన్ చేయాలి అంటే మనం
పెయిడ్ మెంబర్షిప్ తీసుకోవాలి. జనరల్గా మీరు మినిమం 499 తీసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తారు. లేదు అంటే 2-3 డేస్ వెయిట్ చేయండి. ఆ టైలర్సే రిక్వైర్మెంట్ చూసి మనకి ఇంట్రెస్ట్ పెట్టి మెసేజెస్ కూడా చేస్తుంటారు అండ్ ఫోన్స్ కూడా మనకు వస్తుంటాయి, టైలర్స్ చేసేస్తుంటారు. సో ఇది బెస్ట్ మెథడ్ అండి. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, బ్యానర్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. యూ కెన్ డైరెక్ట్లీ హైర్ ఎ క్యాండిడేట్ ఫ్రమ్ క్విక్కర్ జాబ్స్. క్విక్కర్ జాబ్స్లో చాలామంది టైలర్స్ అయితే ఉంటారు, వాళ్ళ నుంచి సింపుల్గా అయితే టైలర్స్ని హైర్ చేసేసుకోవచ్చు. దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్. నేనైతే ఈ మెథడ్ని యూజ్ చేసుకొని ఇంతవరకు టైలర్స్ని రిక్రూట్ అయితే చేసుకున్నాను. జస్ట్ ఇప్పుడే నేను యాడ్ పోస్ట్ చేశాను. సో యాడ్ పోస్ట్ చేయగానే నాకు క్విక్కర్ సపోర్ట్ నుంచి వచ్చింది అండ్ కొంతమంది మెసేజ్ కూడా చేశారు చూడండి, అరుణ్ అన్నారు అండ్ వాళ్ళు మెసేజ్ చేసి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, కాల్ మీ అని. అండ్ ఇక్కడ ఇంకొకరు కూడా నాకు మెసేజ్ చేశారు. సో హాయ్, ఈ అడ్వర్టైజ్మెంట్కి రెస్పాన్స్గా అస్లాం షేక్ ఆయన నెంబర్ అయితే పంపించారు ఫోన్ చేయమని. ఇక్కడ కూడా ఇంకొక నెంబర్ పంపించారు. సో ఇట్లా మనకి టైలర్సే మెసేజ్ చేసేస్తుంటారు చాట్లో, వాళ్ళ ఫోన్ నెంబర్స్ పంపించేస్తారు. మనం ఫోన్ చేస్తే వాళ్ళు సింపుల్గా హైర్. ఇట్ ఈస్ జస్ట్ అ మినిట్స్. చూడండి, నేను పోస్ట్ చేసిన 8 minutes లోపే నాకు ఇక్కడి నుంచి మెసేజెస్ అయితే వచ్చేసాయి. చూసారా, ఇది వెరీ వెరీ సింపుల్ మెథడ్ అండి టు హైర్ అ టైలర్. ఇది బెస్ట్ మెథడ్ కూడా. ఈ మెథడ్ని బ్లైండ్గా అయితే ఫాలో అవ్వండి. విత్ ఇన్ 1 week టైమ్ మీకు టైలర్ మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా వచ్చేస్తారు. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్. సో చూసారు కదండి, ఎలా అనిపించింది? సో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా? ఐ హోప్ మీకు ఈ వీడియోలో ఏ డౌట్స్ ఉండవనే అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాన్స్ అయితే ఇస్తాను. ఈ డీటెయిల్సే కాకుండా ఇంకా మీరు కొత్తగా బొటిక్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఇంకా ఏదైనా వేరే డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ తప్పకుండా అయితే ఇస్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సో దట్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ చూడాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే పాస్ అవుతుంది. So please subscribe to my channel. Thank you.